మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడు నాకు ఇచ్చినట్టు ఈ చిన్న అవకాశాన్ని బట్టి దేవుడికి నేను ముందుగా చాలా కృతజ్ఞతలై ఉన్నాను. అలాగే కొద్ది నిమిషాలు దేవుని వాక్యం కొరకు కొద్ది మాటలు మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను సమకూర్చుకొని నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందునని కొనెను. ఇక్కడ చూసారా, అతను ఏమంటున్నాడు? నా ప్రాణమా అంటున్నాడు. అంటే అతనిలో ఏం కనపడుతుంది? మనకి అతిశయము కనపడుతుంది, అతిశయిస్తున్నాడు. ఇక్కడ మనకు దేవుడు ఏం చెప్తున్నాడు? రేపటి దినము గురించి అతిశయించకూడదు. అతిశయిస్తున్నాడు. అతనికి మారు మనసు లేదు. అతను లోకాన్ని చూసి నమ్ముకున్నాడు, అతను ఆస్తిని నమ్ముకున్నాడు, అతను నమ్ముకున్నాడు. నా ప్రాణమా అనే బదులు దేవుడా అని ఉంటే అతను బ్రతుకునేమో. తర్వాత ఏం జరిగింది? దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు తానే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండనని చెప్పాను. నీ ప్రాణముడు చూద్దాం. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు. నీవు సిద్ధపరిచినవని ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండనని చెప్పాను. సరే, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడా, నీ అడుగుతున్నారు. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. నీవు సిద్ధపరిచిన ఎవని వగునని అతను చెప్పాను. చూసారు, అక్కడ అతను ఏదేదో అనుకున్నాడు, ఏదేదో ప్లాన్స్ వేసుకున్నాడు. ఈ ఆస్తిని అనుభవిద్దాం, ఫ్యూచర్ ప్లాన్స్ తీసుకున్నాడు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఈ ప్రాణం అడుగుతున్నారు అంటే ఎవరు అడుగుతున్నారు? దేవుడు కాదు, ప్రేతలు అడుగుతున్నాయి అతని ప్రాణం. చూసారు, అతను ఏమైపోయాడు? అలాగుననే మనము ఏ రోజు ఏది సంభవించనో దేవునికే తెలుసు, మనుషునికి తెలియదు. మనిషి ప్రాణము నీటి బుడగ వంటిది. సో మనం మారు మనసు పొంది దేవుని రాకకు సిద్ధంగా ఉండి మనం ఎత్తబడే గుంపులో ఉండాలంటే మనం తప్పనిసరిగా దేవుని యందు మనం మళ్ళీ జన్మించి మారు మనసు పొంది పశ్చాత్తాపం పడాలి అని దేవుని నామమున నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.